ఈ డెకరేషన్ ఎంత బాగుందో చూడండి. పూలతో శంకుచక్ర నామాలు బాగా అలంకరించారు కదా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి అయితే అసలు పూలు పళ్ళతో అసలు భలే డెకరేట్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. కొంచెం అన్నా ప్లేస్ ఇస్తారేమో అనుకుంటే అస్సలు ఇవ్వట్లేదు. మొబైల్ నాట్ అలౌడ్ అనుకున్నాను, కానీ మొబైల్ అలౌ చేశారు. ప్లస్ ఫొటోస్ వీడియోస్కి కూడా యాక్సెప్ట్ చేశారు, ఏమనలేదు. సో అందుకని నేను కూడా వీడియో తీసేసుకున్నాను. ఇంక ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లే ఉన్నాయి. ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తే పైన అసలు అంతా లిల్లీ పూలతో డెకరేట్ చేశారనమాట. అసలు స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్, భలే అనిపించింది లోపల ఆహ్లాదకరంగా. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అసలు వస్తే ఈ డెకరేషన్ అసలు ఎటు చూడాలో కూడా కళ్ళు తిప్పుకోలేనంత అందంగా డెకరేట్ చేశారు. మా పిల్లలు చూడండి ఇక్కడ ఆడేసుకుంటున్నారు. నేనైతే ఇక్కడ ఈ డెకరేషన్ కోసమే తీసానమాట. అసలు చాలా బాగా అనిపించింది. అసలు దేవుడిని అయితే అంత మంచిగా అలంకరించారో చూడండి. ఇదైతే పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంక ఇదైతే వెంకటేశ్వర స్వామి. చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.